మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు. ఈరోజు మన అతిథి రామాంజనేయులు. సార్ నమస్తే. నమస్తే. మీ కుటుంబ నేపథ్యం ఎలాంటి? రాజకీయాల్లోకి వెళ్ళాలని ఏ కుటుంబం కూడా పెద్దగా ప్రోత్సహించదు. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే అమ్మ హౌస్ వైఫ్, నాన్న వచ్చేసి చిన్నపాటి బిజినెస్ ఉంటుంది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే లంచం, ఒక ఎంఆర్ఓని కలిసి ఏదైనా సంతకం తీసుకోవాలన్నా లంచం. అంటే ఈ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ రావడానికి ఎవరి సహకారం అధికంగా ఉంటుంది? గత వైకాపా రాక్షస పాలనలో ఇబ్బందులు గురి చేసి ఎన్నో అంటే గత వైసీపీ ప్రభుత్వాలు మీరు రాక్షస పాలనను సంబోధించారు. అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురు? ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ని ప్రైవేట్ చేయాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారు. కానీ టీడీపీ నాయకులు సపోర్ట్ చేయలేదు, కనీసం మిమ్మల్ని ఆదరించి ఆ ఉద్యమాలకు కనీసం సహకరించలేదనే విమర్శ ఉంది. అసలు అంటే మనకు తెలిసిందే, ఒక యువకుడు రాజకీయంలో అంటే మీ నాయకులే మిమ్మల్ని అంటే ఎదుగుతున్నాడని సహకరించకుండా అంటే అణచివేసి కుట్ర చేశారంటారు. అయితే చేశారా అంటే కొంతవరకు జరిగిందైతే వాస్తవమే, కానీ అవన్నీ మనము పట్టించుకొని ఆగిపోలేము కదా. ఈ కూటమిలో విభేదాలని ఇప్పుడు ఉన్నాయా, సర్దుమణిగా అంటారు? లేదు, కూటమిలో విభేదాలు అనేవి లేవు. మనం చూసుకున్నట్లయితే భలే ఉన్నారు. కూటమిలో విభేదాలు బయట బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు ఒకరికొకరు. ఇంకా మరి మీరు విమర్శ అసలు విభేదాలే లేవన్నట్టు చెప్తారు. ఆ కూటమిలో అనేసి ఈ స్థానికంగా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారిని తెలియదు, ఈ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ కుంభకర్ణుడు అంటున్నారు. మీ నాయకుడేమో ప్రతిపక్ష నాయకుడిని రావణాసురుడు అంటారు. అసలు ఏంటి, ఏది నిజం? ఎవరు కుంభకర్ణుడు, ఎవరు రావణాసురుడు, ఏం చెప్తారు సార్? ఈ విషయం అంటే మనం చూసుకోవాల్సిందే. గతంలో ఆదోని నియోజకవర్గంలో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. సహజంగా యువకులు రాజకీయాల్లోకి రావడం ఇష్టపడరు. అయితే ఆ యువకుడు ఇంటర్మీడియట్లోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి యువజన విభాగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు బెస్త కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆ యువకుడు ఎవరో కాదు, ఆదోని వాసి, కర్నూలు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు. ఈరోజు మన అతిథి రామాంజనేయులు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నా. మీరు బాగున్నారు? ప్రస్తుతం బేస్తా కార్పొరేషన్ డైరెక్టర్గా 30 ఏళ్ల యువకుడు ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ బేస్తా కార్పొరేషన్ డైరెక్టర్గా? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఓకే. నేను చూస్తున్న విషయం ఏంటంటే, దాదాపుగా ఈ బెస్తా కార్పొరేషన్ అనేది రాయలసీమ జిల్లాలకి ఇప్పటికీ అందరి ద్రాక్షగా ఉంది. నేను పెద్దల్ని చాలా మందిని కలిశాను. అందులో కలిసిన వాళ్ళ దాంట్లో అదిగాక ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి రావడం అనేది చాలా అందరూ షాక్కి గురవుతున్నారు. అంటే ఈ బెల్ట్లో వాస్తవానికి సహజంగా అంటే మీ కమ్యూనిటీ సంబంధించిన పాపులేషన్ చాలా తక్కువ. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ అంటే సముద్ర ప్రాంతంగా తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంటుంది. కానీ మీకు ఇవ్వడం నిజంగా గ్రేట్. అంటే ఈ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ రావడానికి అంటే మీ సహకారం, ఎలాంటి సహకారం ఉంది సార్? ఎవరి సహకారం అధికంగా ఉంది? అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు గత వైకాపా రాక్షస పాలనలో మనం అందరూ చూసాం. ఎంతటి ఇబ్బందులు గురి చేసి ఎన్నో నిర్బంధాలు పెట్టేసి ఒక విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, అలానే రైతులు కావచ్చు, అలానే అన్ని శాఖల వారు కూడా ఏ విధంగా ఇబ్బందులు గురి అవుతాయో అందరూ చూసాం. అలానే ఆనాడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ముప్పతిప్పలు పెట్టి ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా ఆనాడి ఆ ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఖచ్చితంగా మనం ఎదిరించాలి, విద్యార్థులకు, యువతకు, ముఖ్యంగా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఆనాడు పెద్ద ఎత్తున ఒక దృఢ నిశ్చయంతో విద్యార్థుల యువత పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఆ చేస్తున్న క్రమంలోనే మాకు ఒక పెద్ద దిక్కుగా లోకేష్ గారు మరింత సహకారం అందించి అనేక కార్యక్రమాలు చేసే విధంగా కూడా మాకు దిక్సూచి ఇచ్చారు. సో వారి సహకారంతోనే మనం అనేక కార్యక్రమాలు చేస్తూ కూడా ఈ స్థాయి బెస్తా కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా ఈరోజు అందుకోవడం జరుగుతుంది. సరే, అంటే గత వైసీపీ ప్రభుత్వాలు మీరు రాక్షస పాలనని సంబోధించారు. అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి పోరాటాలు చేశారు ముఖ్యంగా ఈ జిల్లాలో? మనము చూసుకున్నట్లయితే ఆదోనిలో దాదాపుగా ఎయిడెడ్ స్కూల్స్ అనేవి చాలా ఉండేవి. మనం చూసుకుంటే వైఎంకే స్కూల్ కావచ్చు, అలానే జీవేశ్వర కావచ్చు, టీజీఎల్ కావచ్చు, ఇలా
ఎయిడెడ్ స్కూల్స్ చాలా ఉండేవి. అలాంటి ఎయిడెడ్ స్కూల్స్ని నిర్వీర్యం చేస్తూ కొన్ని జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలను అడ్డగించి అలానే మన ఆధునిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ని ప్రైవేట్ చేయాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమించి ఆ ఎయిడెడ్ ఆర్ట్స్ కాలేజ్ని అలానే ఉంచాలి, ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ మనం ఈ విధంగా ఉండడం చూస్తున్నాం. కాబట్టి ఒక ఎయిడెడ్ విద్యా సంస్థల్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మనము ఏ విధంగా పోరాడామో అందరికీ తెలుసు. అలానే మనం చూసుకున్నట్లయితే రేషనలైజేషన్, హేతుబద్ధీకరణ అంటే ఒక 3, 4, 5 తరగతులు విలీనం చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు ఏవైతే ఉన్నాయో పట్టణంలో విలీనం చేస్తూ గ్రామీణంలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అలానే రైల్వే ట్రాకులు కావచ్చు, ఇలాంటివన్నీ దాటుకొని వెళ్ళి ఒక పట్టణ ప్రాంతంలో 3, 4, 5 తరగతులు విలీనం అయిన సందర్భంగా పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటువంటి ఇబ్బందులన్నీ చూసి కూడా ఆ రేషనలైజేషన్ ఏదైతే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో, ఈ జీవోలు ఏదైతే ఉన్నాయో ఆ జీవోలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అలానే మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆధునిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమించి జగన్మోహన్ రెడ్డి గారిని సైతం మేము ఎదురించి ఆధునిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన సభా వేదిక మీద ఆధుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీద ఒక పాజిటివ్ కంటెంట్ ఇప్పించే వరకు కూడా మేము ఎన్నో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పోరాడడం జరిగింది. సార్, గతంలో ఈ జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగింది సార్. మీరు కూడా పక్కన తిరిగి యువగళం పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు. అంటే పాదయాత్రలో ఎలా ఉండింది? నారా లోకేష్ గారు మీతో ఎలా వ్యవహార శైలి ఎలా ఉండేది? మీతో ఎలా కొలాబరేషన్ ఉండేది? మాకు పాదయాత్ర స్టార్ట్ అయిన రోజు నుంచి లోకేష్ గారు ఒకటే చెప్పారు, మీరు పాదయాత్ర కంప్లీట్ అయ్యేంత వరకు మీరు మా చుట్టే ఉండాలి, మీరు అన్నీ చూసుకోవాలి, అన్ని కోఆర్డినేషన్ చూసుకోవాలి. ఇది రాక్షస ప్రభుత్వం కాబట్టి ఎన్నో ఇబ్బందులు గురి చేస్తారు, ఎన్నో కేసులు పెడతారు, ఎన్నో నిర్బంధాలు చేస్తారు. కానీ మీలాంటి యువతనే ఈరోజు జరుగుతున్న యువగలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి జయప్రదం చేయాలి అని చెప్పేసి ఆనాడు లోకేష్ బాబు గారు ఈ విషయాన్ని మా ముందు ప్రస్తావించి, రే తమ్ముడు ఖచ్చితంగా నీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది, విద్యార్థి సంఘం పరంగా ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మీరు ఎన్నో పైమెట్టు చేరుకున్నారు, ఈ యువగాలాన్ని కూడా మీరు ఒక స్థాయిలో తీసుకెళ్ళి జయప్రదం చేస్తే మీకు తిరుగులేదు అని చెప్పేసి ఆనాడు అన్నారు. కాబట్టి మనము ఆ పాదయాత్రలో ఎంతో మందిని యువకుల్ని చైతన్యపరిచి ఆ యువగలంలో కూడా వారితో పాటు అడుగులో అడుగేసి ఈరోజు ఈ విధంగా ఆ యువగలాన్ని జయప్రదం చేస్తూ వారి అడుగుజాడల్లో నడవడం జరిగింది. అంటే అదే యువగళం పాదయాత్రలో ఈ విద్యార్థులకైతేనే యువతకైతేనే అనేక హామీలు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారు? అసలు ఆ హామీలు కనీసం కన్సిడర్ చేయగలిగారా? రైట్. ఆనాడు ఆధుని నియోజకవర్గంలో జరుగుతున్న యువగలం పాదయాత్రలో ముఖ్యంగా విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆధుని నియోజకవర్గంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, KG to PG విద్యార్థులు ఉన్నారు, ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో విద్యార్థి సంఘాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల దానికోసం కావచ్చు, అలానే ఎయిడెడ్ విద్యా సంస్థల కోసం కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్ భవనాలు అని చెప్పేసి అనేక సమస్యల మీద పోరాడుతుంటే ఈ విషయాలన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆధునిలో పలానా సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా మనము ఆధునిలో విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేయగలిగితే మనకు అనేక సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. అలానే ఆనాడు ప్రస్తావించిన ఎన్నో సమస్యల్లో కూడా దాదాపుగా అవసరమైన తగ్గట్టు కూడా ఆ సమస్యల్ని పరిష్కరించి ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. మనం ఈరోజు చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. అంటే కంతుల వారిగా, ఇన్స్టాల్మెంట్ వారిగా వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తూ నేడు కూడా దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పటికీ పెడుతూ ఉంటే కూడా లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా ఈ మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము దీన్ని కడతాం, విద్యార్థులకు ఒక ఉపశమనం అందిస్తామని చెప్పేసి ఏదైతే అన్నారో ఈరోజు చూసుకున్నట్లయితే మనం కూడా దాదాపుగా 2,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇంకా ఒక 2,000 కోట్లు ఉన్నాయి. ఖచ్చితంగా అవి రానున్న రోజుల్లో కూడా విడుదల చేసి విద్యార్థులకు ఒక ప్రెజర్లెస్ ఎడ్యుకేషన్,
ఒక మంచి ఎడ్యుకేషన్ అందించే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మీరైతే మంచి ఎడ్యుకేషన్ అంటున్నారు, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చూస్తే ఆ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్రం మొత్తం నిర్ణయం తీసుకుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటారు, ప్రైవేటీకరణ చేయడం ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ సాధ్యమవుతుంది అంటారా? తప్పకుండా. ప్రైవేటీకరణ అనేది మనకి ఈరోజు జరుగుతున్న సబ్జెక్ట్ ఏం కాదు. గతంలో మనం చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 104, 108 అన్ని ప్రైవేటీకరణ అంటే ప్రైవేటు వ్యక్తులతో నడిపించారు 104, 108. అలానే మనం చూసుకున్నట్లయితే ఇది ఒక కొత్త సబ్జెక్ట్ అయితే కాదు. ప్రైవేటీకరణ అంటే సమాజంలో ఎవరైతే సేవా దృక్పథంతో పనిచేసే ఒక పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి చేతుల్లో ఈ ఏదైతే మన మెడికల్ కాలేజ్ కావచ్చు ఇలాంటి వారి చేతుల్లో పెట్టి మనం ఈ ఏవైతే పనులు చేపించుకొని తర్వాత ప్రభుత్వం సంబంధించిన వసతులు కావచ్చు, ప్రభుత్వ లాంఛనాలతో కావచ్చు, అలానే ప్రభుత్వ ఆధీనంలో జరిగే విధంగా కూడా ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాల కావచ్చు, ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్ కావచ్చు, ఇలా ప్రభుత్వం ఆధీనంతో జరిగే విధంగా చొరవ తీసుకుంటుంది తప్పకుండా. అంటే మీరు పదే సంబోధించారు ఆదోని నియోజకవర్గం. ఆదోని నియోజకవర్గ వాసి కాబట్టి ఆదోని నియోజకవర్గం గురించి ప్రస్తావిస్తున్నారు. కానీ ఇదే ఆదోని నియోజకవర్గంలో గతంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన అయితేనేమి పలు సమస్యలు ప్రస్తావించడానికి వెళితే ఇదే నియోజకవర్గ టీడీపీ నాయకులు, టీడీపీ అంటే టీఎన్ఎస్ఎఫ్ అనుబంధ సంఘం, కానీ టీడీపీ నాయకులు సపోర్ట్ చేయలేదు, కనీసం మిమ్మల్ని ఆదరించి ఆ ఉద్యమాలకు కనీసం సహకరించలేదనే విమర్శ ఉంది. అసలు ఎందుకు నిజంగానే సహకరించలేదా? అంటే మనకు తెలిసిందే, ఒక యువకుడు రాజకీయంలో కష్టపడుతున్నాడు, పోరాడుతున్నాడు, ఎదుగుతున్నాడు అంటే చాలామంది అడ్డంకులు సృష్టించడం కామనే మనం చూసుకున్నట్లయితే. అలానే అందరికీ కూడా ఉంటుంది యువకులు రాజకీయాల్లో రావాలి అని చెప్పేసి, కానీ వారికి ఉండే అండ చాలా వరకు తక్కువే. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నా, కానీ నాకు ఉన్న సంకల్పం ఏంటంటే యువత దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా ముందుండాలి. ఆ రాజకీయాలు మంచిగా మారాలంటే, దేశం భవిష్యత్తు బాగుండాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి. కాబట్టి ఇటువంటి తరుణంలో ఎన్ని కష్టాలున్నా కూడా మనము అన్ని కష్టాలని కూడా అధిగమించి ఒక మంచి దేశ భవిష్యత్తు కోసం పోరాడాలనేదే నా దృఢ సంకల్పం. అంటే మీ నాయకులే మిమ్మల్ని అంటే ఎదుగుతున్నాడని సహకరించకుండా అంటే అణచివేసి కుట్ర చేశారంటారు. అయితే చేశారా అంటే కొంతవరకు జరిగిందైతే వాస్తవమే, కానీ అవన్నీ మనము పట్టించుకొని ఆగిపోలేము కదా. కాబట్టి వారు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా మనము ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మనం ఖచ్చితంగా మనం ఏదైతే నిర్దేశించుకున్న ఏదైతే దిశానిర్దేశం ఉందో దానికి తగ్గట్టు మనం పని చేయాలని చెప్పేసి అందరికీ యువతకు కూడా కోరుకుంటాం. మీ లక్ష్యం కోసం మీరు పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు స్థాయికి వచ్చారంటారు. అయితే రైట్, తప్పకుండా. ఓకే. అంటే నియోజకవర్గంలో ఆదోని నియోజకవర్గం కాబట్టి అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడే దాదాపు 1.5 year అయింది. అసలు ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన, ఎలా ఉందంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ విషయము మనం చూసుకున్నట్లే గత ప్రభుత్వంలో అన్ని శాఖలు చూసుకుంటే మనం ఏదైనా ఆసుపత్రి కావచ్చు, అలానే స్కూల్స్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఏ శాఖని మనం చూసుకున్నా కూడా డాక్టర్స్, టీచర్స్, లాయర్స్, ఇలా అన్ని శాఖల్ని చూసుకుంటే కూడా అన్ని శాఖలు కూడా నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేసిన సందర్భం ఉంది. కానీ ప్రస్తుతం ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ప్రజల్లో చాలా వరకు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు కూడా అందే విధంగా కూడా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. కాబట్టి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి తెలియజేయడానికి కూడా సంతోషిస్తున్నాను. కాబట్టి ఇంకా ఏమైనా నిర్ణయాలు ఉంటే కూడా రాబోయే రోజుల్లో కూడా ఆ శాఖలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని క్రోడీకరించి ఆ సమస్యని పరిష్కరించే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. కానీ రామాంజీ వ్యక్తిగతంగా వాళ్ళ టీం అంటే ఆ పార్టీకి సంబంధించిన అనుబంధ నాయకులను పెద్ద కన్సిడర్ చేయకుండా కేవలం వ్యక్తిగతంగా ఎఫెక్టివ్గా పనిచేశారనే నానుడు ఉంది. ఏం చెప్తారు? లేదు, ఇక్కడ వ్యక్తిగతంగా పనిచేసింది అంటే అది ఆ మాట అయితే అవాస్తవం. నేను ఎందుకంటే కూటమిలో అందరు కలయికతోనే మనము పనిచేయడం జరిగింది. కానీ ఈ ప్రభావం అంటే మనం చేసిన పని ఏంటంటే మనకు లోకేష్ గారు ఒక అధిష్టానం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక వాళ్ళ అధిష్టానం ఒక నిర్ణయం ఇచ్చారు. అంటే ఆదోని నియోజకవర్గంలో ఒక మిత్రపక్షంలో ఉన్న బీజేపీకి ఎమ్మెల్యే సీట్ కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మన తెలుగుదేశం పార్టీనా, లేదంటే జనసేన పార్టీనా, బీజేపీ పార్టీనా అనేది మనం ఎక్కడ దీని గురించి చూడలేదు. ఇక్కడ కేవలం మన గత వైసీపీ రాక్షస పాలన అనేది చూస్తున్నాం. ఇక్కడ ఆదోనిలో కూడా ఎంతటి నిర్బంధం చూసామో మనం చూస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో కబ్జాలు ఎన్నో చూసాం. కాబట్టి ఇక్కడ ఒక కొత్త తరం రాజకీయం చూడాలి. ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో మన మిత్రపక్షం బీజేపీ ఏదైతే ఉన్నారో పార్థసారథి గారు, ఆయనను గెలిపించుకోవాలి. మనం
మనకి ఏదైతే ఈ బానిస సంఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి విముక్తి కలిగించాలని చెప్పేసి ఆ రోజు పూర్తి స్థాయిగా సహకరించి ఈరోజు గెలిపించుకోవడం జరిగింది. మీ మీ ఇప్పుడు స్థానికంగా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారిని అయితేనేమి మీ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ కుంభకర్ణుడు అంటున్నారు, మీ నాయకుడేమో ప్రతిపక్ష నాయకుడిని రావణాసురుడు అంటారు. అసలు ఏంటి, ఏది నిజం, ఎవరు కుంభకర్ణుడు ఎవరు రావణాసురుడు, ఏం చెప్తారు సార్? రైట్. ఈ విషయం అంటే మనం చూసుకోవాల్సిందే. గతంలో ఆదోని నియోజకవర్గంలో మనం ఏదో అడిగామని చెప్పేసి ఒక ఆటో డ్రైవర్ని దీంతో ఇబ్బంది గురి చేస్తారని చెప్పేసి విన్నాం. అలానే చాలామంది ప్రజలు కూడా ఆదోని నియోజకవర్గంలో మా భూమి పలానా వారు కబ్జా చేశారు, మా సమస్య ఇదే అని చెప్పేసి మనం స్థానిక ఆనాటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వారు ఏదో పదో పరోకో ఇచ్చేసి మా భూమిని లాక్కున్నారని చెప్పేసి ఎన్నో విధాలుగా చాలామంది కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదోని నియోజకవర్గంలో మరి హాట్ టాపిక్గా నడిచింది. అంటే ఒక సెంటు భూమి ఉన్నా కూడా ఈ ఆనాటి ఎమ్మెల్యే వారి పుత్రుడు కావచ్చు ఈ విషయాల్లో భూములు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క భూములను కూడా కబ్జాలు చేశారని చెప్పేసి ఆ మాటలు మనం విన్నాం. చాలా సందర్భాల్లో కూడా చాలామంది ప్రజలు కూడా బాహాటంగా వచ్చి ప్రజలు మీడియా ముందుకు తీసుకెళ్లారు, పలానా దగ్గర పలానా కబ్జా జరిగింది, పలానా దగ్గర పలానా ఇది చేసింది అని చెప్పేసి. కాబట్టి మేము చూసిన ఆదోని నియోజకవర్గం రాజకీయం ఏదైతే ఉందో ఆనాటి ప్రజలు ఎన్నో మంది అసలు మిలిటరీ ఆర్మీ వాళ్ళు కావచ్చు, అలానే టీచర్స్ కావచ్చు, డాక్టర్స్, లాయర్స్, పేద కూలీలు వాళ్ళ కుటుంబాల్లో ఆ డబ్బును పెట్టుకొని వాళ్ళ పిల్లల ఉద్యోగాలు కావచ్చు, విద్య కావచ్చు, అలానే పెళ్ళిళ్ళు కావచ్చు, ఇలాంటి ఎన్ని ఖర్చులు పెట్టుకున్నా కూడా ఈ విధంగా వాళ్ళ భూములు లాక్కొని కబ్జాలు చేసి వారిని భయాందోళనకు గురి చేసి ఇబ్బందులకు గురి చేసిన విషయం నేను కూడా విన్నాను. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఏదైతే అన్నారో రావణాసురుడుగా ఒక సాయిప్రసాద్ రెడ్డి గారిని ఏదైతే అభివర్ణించారో ఖచ్చితంగా మేము కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఆయన చేసిన ఒక దాష్టికం అలాంటిది. ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఒక రామాయణాన్ని మనము చూసుకున్నట్లయితే ఒక రావణాసురుడు, వాళ్ళ అబ్బాయి మేఘనాథుడు, అలానే అతిక్య, తర్వాత వచ్చేసి చాలామంది ఉన్నారనమాట వాళ్ళ అబ్బాయిలు. అలా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఆనాడు జరిగిన ఏదైతే కబ్జాల పేరిట పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆనాటి శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు నిజంగానే రావణాసురుడిగా అందరూ అభివర్ణించాల్సిందే. అలానే మేఘనాథుడిగా వాళ్ళ పుత్రుడు, అలానే ఇంకా అతిక అనే చెప్పేసి వాళ్ళ పుత్రుడుగా మిగతా వారిని కూడా మనం సంబోధించే ఖచ్చితంగా ఆశ్చర్యం అయితే లేదు. ఓకే సార్, అంటే టీఎన్ఎస్ఎఫ్ రామాంజీ ప్రస్తుతం ఒక కార్పొరేషన్కి డైరెక్టర్గా ఉన్నారు. కానీ సహజంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ లక్ష్యం ఉంటుంది, నేను స్థాయికి వెళ్ళాలి. అలా టీఎన్ఎస్ఎఫ్ రామాంజీ గారి రాజకీయ లక్ష్యం ఏంటంటారు? నా రాజకీయ లక్ష్యం వచ్చేసి ప్రజలకు సేవ చేయడం. అంతిమంగా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల వైపు ఏ సమస్యలు ఉన్నా కూడా వారిని అండగా ఉంటూ ఖచ్చితంగా వారి వైపు నడచాలని చెప్పేసి నా లక్ష్యం. అలానే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే యువత రాజకీయాల వైపు ఉండట్లేదు. కాబట్టి యువతని ఏ విధంగా అయినా కూడా రాజకీయాల వైపు నడిపించాలని చెప్పేసి నాకున్న ప్రధాన ఆలోచన. అలానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థ సంక్షేమ అభివృద్ధి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు గాను నాకు ఆదోని నియోజకవర్గంలో, అలానే జిల్లాలో, కర్నూలు జిల్లాలో, అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్తా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే తీసుకున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో బెస్తా కమ్యూనిటీ ప్రజలకు దగ్గరకు చేసి వారికి ప్రభుత్వం అందించే సహకారాలు ఏవైతే ఉన్నాయో వారికి దగ్గరుండి తెలియజేసి వారి అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి నేను ఈ పదవి ద్వారా వారికి దగ్గర అవ్వాలని అనుకుంటున్నాను. సరే, ఈ రాయలసీమలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి మీ కమ్యూనిటీకి సంబంధించిన జనాభా ఎంత శాతం ఉంటుందంటారు? నియోజకవర్గం వారిగా దాదాపుగా మన నియోజకవర్గంలో దాదాపుగా 20,000 పైచిలుకుంది. మనం పక్కన చూసుకుంటే మంత్రాలయం నియోజకవర్గంలో 25,000 మంది ఉన్నారు. అలానే మన ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా 15,000 మంది నుంచి 20,000 మంది వరకు ఉన్నారు. ఈ జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా మన కర్నూలు ఉమ్మడి జిల్లా కర్నూలు అండ్ నంద్యాల పార్లమెంటు చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడున్న సంఖ్య వచ్చేసి దాదాపుగా ఒక 2.5-3 లక్షల సంఖ్య మనకు ఇక్కడ కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 3 లక్షల సంఖ్య బెస్తలది. ఓకే, రాయలసీమలో దానికి ఎక్కువే ఉంటుంది. ఓకే, అంటే నారా లోకేష్ గారితో మీరు అంటే ప్రతిసారి అంటే ఫోటోలు చూస్తూ ఉంటాము, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది మీకు నారా లోకేష్ గారికి అయితే మీ అధిష్టానంతో మీ యొక్క సన్నిహితం ఎలా ఉంటుంది సార్?
మనం ముందుగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదోని నియోజకవర్గంలో ఒకానొక సందర్భంలో ఆదోని గర్ల్స్ హై స్కూల్లో మనము ఒకనాడు మిడ్ డే మీల్స్ని మనము చూడడానికి వెళ్తే ఎక్కడ ఎలా ఉందో అని చూడడానికి వెళ్తే అక్కడ ఆదోనిలో ఉన్నటువంటి స్థానిక వైసీపీ పట్టణ అధ్యక్షులు దేవా కావచ్చు, అలానే మిగతా ఇతర సభ్యులు, కమిటీ సభ్యులు కావచ్చు, అందరూ ఆ రోజు మేము ఒక విద్యార్థి విభాగంగా ఒక గర్ల్స్ హై స్కూల్లో భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, అక్కడ విద్యార్థులకు ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయా అని తెలుసుకోవడానికి వెళ్తే ఎక్కడ మా ప్రభుత్వం ఎక్కడ ఈ ఏదైతే భోజన సదుపాయాలు సరిగా చేయట్లేదన్న విషయం ఎక్కడ బయటపడుతుందన్న ఉద్దేశంతో ఆనాడు మమ్మల్ని అడ్డగించే ప్రయత్నం చేసి ఆనాడు చాలా రసబస చేశారు. మేము ఆనాడు అలానే వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు గురి చేసినా కూడా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేసాం. ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని మేము లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అన్న ఇలా పలానా స్కూల్లో మేము మిడ్ డే మీల్స్ సందర్శించడానికి వెళ్తే ఇలా వైసీపీ వారు ఇబ్బందులు గురి చేస్తున్నారన్న, ప్రతి దగ్గర కూడా ఇలా మంత్రాలయం కావచ్చు, ఆదుని కావచ్చు, ఆలూరు, ఎమ్మిగనూరు ఇలా జరుగుతుంది అంటే అన్నగారు ఉండి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్దాం. కర్నూలు జిల్లా ఆదోనిలో ఏదైతే జరిగిందో ఈ కార్యక్రమాన్ని మిడ్ డే మీల్స్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్క హాస్టల్ని సందర్శించి విద్యార్థులకి మెరుగైన నాణ్యమైన భోజన సదుపాయాలు కలిగించే విధంగా కూడా ఆనాడు లోకేష్ గారు మేము చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. మీరు నియోజకవర్గంలో చేసిన కార్యక్రమం స్టేట్ మొత్తం రిఫార్మ్గా మారింది. రిఫార్మ్గా మారింది. అలానే మనం చూసుకున్నట్లయితే చాలా కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు హాస్టల్లో మనము అక్కడే ఉండడం, రాత్రిపూట బస చేయడం, అలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా మనము ఈ విధంగానే ఆయన గారి స్ఫూర్తి, లోకేష్ గారి స్ఫూర్తితోనే మనం అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఒక సందర్భంలో కర్నూలు జిల్లాలో అన్ని మన మిత్రులు వామపక్ష సంఘాలందరూ మనం గతంలో వామపక్ష సంఘాలతో కూడా కలిసి అనేక కార్యక్రమాలు చేశాం. కర్నూలు జిల్లాలో వామపక్ష సంఘాలు ఒక జిల్లా బంద్ని అనుకుంటే ఆ జిల్లా బంద్ని పోలీసుల ద్వారా ఏ విధంగా నిర్బంధం చేశారో అందరికీ తెలిసిన విషయమే. మా మిత్రులు ఆ విషయంలో చాలా ఇబ్బందులు గురయ్యారు. వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఆ రోజు రోడ్డు మీద లాకెన్తో స్టేషన్లో ఏ విధంగా నిర్బంధించారో అందరికి తెలిసిన విషయం. కానీ అటువంటి పరిస్థితుల్లో రాక్షస పాలన అంటాం, అందుకే అటువంటి పరిస్థితుల్లో నేను కేవలం జిల్లా వ్యాప్తంగా ఒక కర్నూలు జిల్లాను బంద్ను తీసుకొని దాన్ని ఒక కష్టంగా తీసుకొని ఏ విధంగా విజయవంతం చేస్తాను, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ బంద్ అనేది కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ లోకేష్ గారి దృష్టిలో మరింత మెరుగంగా పడడం అనేది చాలా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే, అంటే ఉద్యమాలు చేస్తూ నారా లోకేష్ గారికి అయితేనే మీ అధిష్టానానికి చెనువ దగ్గర సంబంధాలు ఏర్పరచుకున్నారు అయితే. ఓకే, అంటే మీ కుటుంబ నేపథ్యం ఎలాంటి సార్? అంటే ఏ స్థాయి నుండి వచ్చారు, మీ కుటుంబం ఎలా సహకరించింది? మీరు రాజకీయాల్లోకి వెళ్తామంటే సహజంగా వద్దు ఏదైనా ఉద్యోగం చేసుకో లేదా ఏదైనా వ్యాపారం పెట్టుకో అని చెప్పేసి కుటుంబం సహకరిస్తుంది. రాజకీయాల్లోకి వెళ్ళాలని ఏ కుటుంబం కూడా పెద్దగా ప్రోత్సహించదు, కానీ మీరు వెళ్తున్నారు. అంటే ఎలా ఉంది మీ కుటుంబ నేపథ్యం ఎలాంటిది? మాది సర్వసాధారణ కుటుంబం సార్. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే అమ్మ హౌస్ వైఫ్, నాన్న వచ్చేసి చిన్నపాటి బిజినెస్ ఉంటుంది, తమ్ముడు వచ్చేసి ఒకటి గోల్డ్ షాప్ ఉంది, గోల్డ్ షాప్ ద్వారా జీవనం కొనసాగిస్తుంటారు. అలానే మాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. మా తండ్రి గారు కేవలం బిజినెస్ పరంగానే ఉన్నారు. కానీ నాకేంటంటే చిన్నప్పటి నుంచి నేను ఎదుగుతున్న క్రమంలో ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే లంచం, ఒక ఎంఆర్ఓని కలిసి ఏదైనా సంతకం తీసుకోవాలన్నా లంచం, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, అలానే ఎవరినన్నా కలిసి ఏదన్నా సంక్షేమం తీసుకోవాలన్నా కౌన్సిలర్ ద్వారానో లేకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళ ద్వారానో ఏదో ఒక విధంగా ఒక అవినీతిని చూస్తున్నాం. ఈ అవినీతిని చూస్తూ మా యొక్క యువతకి నాకు ఇది మంచి పద్ధతి కాదు, ఈ సిస్టంలో ఉండాల్సిన ఇది కాదు, ఖచ్చితంగా మనం దీని మీద ఖచ్చితంగా మనం పోరాడాలని చెప్పేసి ఆనాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో నడవాలి. అదిగాక ఇంకొకటి, మనం ఎన్నో సేవా కార్యక్రమాలు బయట చేస్తూనే ఉంటాం. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల ఎక్కువ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం చేసే కార్యక్రమాలు ఇంకా బలంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. మనం చేసే సేవలు మరింత విస్తృతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆనాడు రాజకీయంగా ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు మమ్మల్ని కాపాడడం జరుగుతుంది. అంటే ప్రజాసేవ, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి పదే మీరు చెప్తున్నారు. అంటే మీరు కూడా నియోజకవర్గంలో ఒక యువ నాయకుడు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి, అంటే సహజంగా చూస్తూ ఉంటాము సేవా కార్యక్రమాలు చేసి యువ నాయకులు. యు ఆల్సో వన్ ఆఫ్ ది యూత్ లీడర్ అనొచ్చా?
తప్పకుండా సార్, తప్పకుండా అనొచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం, అనేక విద్యార్థులతో, అనేక యువతతో మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని చెప్పేసి, అలానే యువతకు కిట్స్ అని చెప్పేసి అనేక సేవా కార్యక్రమాలు, యువతకు ఏ విధంగా ఇబ్బందులున్నా, ఆర్థికంగా ఇబ్బందులున్నా, లేక ఏదైనా విద్యాపరంగా ఏదైనా ఇబ్బందులున్నా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి కూడా ఈరోజు వారికి అండగా నిలబడాను. కాబట్టి ఆ విషయం మీద నేను సార్, మీరు ఆదోని నియోజకవర్గ వాసి కాబట్టి నియోజకవర్గంలో అంటే గతంలో కూటమిలో కలహాలు ఉండేవి, ప్రత్యక్షంగా నాయకులు విమర్శలు చేసుకున్నారు. యాజ్ ఏ యూత్గా ఎలా చూస్తారు ఈ కూటమిలో విభేదాలని? ఇప్పుడు ఉన్నాయా, సర్దుమణిగా అంటారు? లేదు, కూటమిలో విభేదాలు అనేవి లేవు. మనం చూసుకున్నట్లయితే భలే ఉన్నారు, కూటమిలో విభేదాలు లేవని బయట బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు ఒకరికొకరు. ఇంకా మరి మీరు విమర్శ అసలు విభేదాలే లేవన్నట్టు చెప్తున్నారు. ఆ కూటమిలో అనేసి మనస్పర్ధలు కామనే. మనం ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మన ఇంట్లో మన చేతి వేళ్ళే సమానంగా ఉండవు. అలానే మన కుటుంబంలో ఏ ఒక్క అన్నదమ్ములు కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం విభేదాలుగా మనం చిత్రీకరించలేము, వాళ్ళని అసంతృప్తి మనం ఇది చేయలేము. కాబట్టి కూటమిలో ఒకవేళ విభేదాలు ఉన్నా, అసంతృప్తి ఉన్నా, ఏదైనా ఘర్షణలు ఉన్నా, లేకుంటే మనస్పర్ధలు ఉన్నా కూడా ఒక కుటుంబం లాగా ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక మిత్రపక్షంగా 3 పార్టీలు కూడా ఒక కూటమిగా ఒక ఆదోని నియోజకవర్గ ప్రజల అభివృద్ధికే, ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సంక్షేమం అందించాలి, ఆదోని నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలు మనం ఏ విధంగా పరిష్కరించాలి. ఈరోజు చూసుకున్నట్లయితే గతం నుంచి మనకు ఒక నీటి సమస్య ఉంది, అలానే రోడ్డు సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, అలానే మనకు మాస్టర్ ప్లాన్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలను మనం ఈ ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మనం ఏ విధంగా అన్ని పార్టీలను కలుపుకొని ఈ సమస్యలను ఏ విధంగా మనం పరిష్కరించగలుగుతున్నాం, ఏ విధంగా ప్రజలకు దగ్గర అవుతున్నాం, మనం ఏ విధంగా ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నాం అని చెప్పేసి మా యొక్క లక్ష్యం. కాబట్టి ఈ విషయంలో మాకు ఎటువంటి విభేదాలు లేవు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధియే మా ధ్యేయం. అంటే మీ సహచర విద్యార్థి నాయకులు అయితే మీరు జిల్లా అధ్యక్షుడు గతంలో ఉన్నారు. అంటే మీ యువకుల్ని ఏ విధంగా అంటే ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు, రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలని ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మనం చూసుకుంటుంటే చాలామంది యువత కూడా వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఎన్నో ఇబ్బందులు గురి అవుతుంటారు. ఒకవేళ అడుగులు వేసినా కూడా అడుగులు వెనక్కి తీసుకుంటుంటారు. ఏదో ఒక సమస్య, ఇంటి సమస్యనో, లేకుంటే ఉద్యోగమో, వ్యాపారమో, లేకుంటే ఏదో ఒక కుటుంబ నేపథ్యంలో ఉన్న సమస్యలు ఏదో ఒకటి ఎదురయ్యి వెనకడిగేస్తుంటారు. కాబట్టి అటువంటి యువతను కూడా మనం ఒకవేళ విద్యార్థి సంఘంలో పనిచేసిన యువత అయితే అన్ని సమస్యలు వాళ్ళకి తెలిసినవే కాబట్టి వాళ్ళకు ఒక గుండె ధైర్యం ఇచ్చి వాళ్ళని రాజకీయంగా ఏ విధంగా మనం ముందుకు నడిపించాలో ఆ విధంగా అన్ని విధాలుగా కూడా సహకారాలు అందించి కూడా వారికి ఒక ఉజ్వల భవిష్యత్తు, రాజకీయాల్లో ఒక ఉజ్వల భవిష్యత్తు అందే విధంగా కూడా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. సార్, కర్నూలు జిల్లాలో దాదాపు 3 మినిస్టర్లు ఉన్నారు అనమాట. అంటే మీకు అత్యంత సన్నిహితులా కాకుండా మంచి పని అస్తులు ఎవరు అంటారు? ఏ మినిస్టర్ అయితే మంచి వర్కర్ అని చెప్పి మీ అభిప్రాయం? నా వరకు అయితే టీజీ భరత్ గారు. అంటే ఎలా? ఎందుకంటే టీజీ భరత్ గారిని నేను దగ్గరుండి చూశాను. ఆయన విజన్, మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఒక విజన్ ఏర్పాటు చేసుకుంటారో అలానే టీజీ భరత్ గారు కూడా ఒక విజన్ ఏర్పాటు చేసుకొని కర్నూలు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఒకవేళ కర్నూలులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ప్రజల దృష్టి నుంచి ఈయన వరకు వచ్చే వరకు ఏ విధంగా స్పందిస్తారు. ఇలా కాకుండా ఈయననే నేరుగా అక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ తీర్చి ఒక కర్నూలు నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ సిటీగా, ఎక్కడ దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల్లో జరిగే అభివృద్ధిని కేవలం ఒక 5 సంవత్సరాల్లోనే ఒక కర్నూలుని ఒక మేటిగా, ఒక స్మార్ట్ సిటీగా ఒక తీర్చిదిద్దాలన్న ఒక విజన్ను నేను టీజీ భరత్ గారిలో చూశాను. ఎందుకంటే గతంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే టీజీ ఆల్కలీస్, రాయలసీమ హై స్ట్రెంత్ అని ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు దాదాపుగా కొన్ని సందర్భాల్లో లో అయినా కూడా ఆయన ఆత్మవిశ్వాసం ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆయన ఎక్కడైతే కింద పడ్డాడో మొదటి నుంచి కూడా ఆ పదవిని అక్కడ మెట్టు నుంచి కూడా ఎదుగుతూ నేడు ఈ స్థాయికి ఎదిగి కర్నూలు జిల్లాలోనే కర్నూలు నియోజకవర్గాన్ని ఒక విజనరీ, ఒక లీడర్గా కర్నూలు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి నాకు ఉమ్మడి జిల్లాలో టీజీ భరత్ గారు అంటే చాలా ఆదర్శం. సార్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో బేస్త కమ్యూనిటీ ప్రజలు 2 లక్షల పైచీలు ఉన్నారని చెప్పేసి అన్నారు. అంటే ఆ కమ్యూనిటీ ప్రజలు ఆర్థిక అభ్యున్నతి కొరకైతేనేమి, వారి సామాజిక చైతన్యం కొరకైతేనేమి ఎలాంటి పనులు చేయబోతున్నారు యాజ్ అ డైరెక్టర్గా? ముఖ్యంగా
మనం రాయలసీమ కర్నూలు జిల్లా నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక బెస్తా కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయాలనుకున్నాను. అలానే ఇక్కడ బెస్తలకు వాళ్ళ జీవనాధారం చేపల వృత్తి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా ఫిష్ మార్కెట్లు ఏర్పాటు చేయాలనేదే నా ముందున్న లక్ష్యం. అలానే ప్రతి నియోజకవర్గంలో రోడ్లకు వచ్చేసి భీష్మ పితామహ అని చెప్పేసి మనకు పెద్ద ఆయన కాబట్టి ఆయన విగ్రహం తీసుకొని ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బెస్తల అభ్యున్నతి కోసం మనం అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అందే విధంగా వారికి ఇంకా ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏవైనా రావాల్సిన నిధులు నియామకాలు ఏవైనా ఉన్నా కూడా వారి కోసం ప్రత్యేక చొరవ తీసుకొని బెస్తల అభ్యున్నతికి పాటుపడతానని చెప్పేసి కూడా ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. చివరిగా చెప్పండి, ఒక యూత్ లీడర్గా అయితేనేమి, ఒక బెస్త కార్పొరేషన్ డైరెక్టర్గా, ఒక అత్యంత పిన్న వయస్కుడిగా ఏం చెప్తారు ఇప్పుడు అప్కమింగ్ యువతకు, రాజకీయాల్లోకి వచ్చే యువతకు అయితేనేమి, మీ కమ్యూనిటీకి సంబంధించి ఒక డైరెక్టర్గా ఏం చెప్తారు సార్ చివరిగా? ఒక భావి భారతం మన దేశ అన్ని విధాలుగా కూడా మనం అభివృద్ధి చెందాలంటే భారతదేశం ఇంకెన్నాళ్ళు అభివృద్ధి చెందుతున్న దేశంగా అనుకుంటాం, అభివృద్ధి చెందిన దేశంగా ఏనాడు మనం అభివర్ణిస్తాం. కాబట్టి యువతకి నేను చెప్పదలుచుకుంది ఒక విషయం, రాజకీయాలు అంటే అందరూ అంటుంటారు బురదలో ఉంటుంది రాజకీయం, బురద మనం అంటించుకోకూడదు, దూరంగా ఉండాలి అని చెప్పేసి. కానీ యువత మాత్రం రాజకీయాల వైపు అడుగులేస్తేనే దేశం ఒక గొప్పగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి యువత కష్టాలైనా కూడా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రాజకీయాలలో వాళ్ళు అడుగులేస్తూ వారికి ఉన్న తెలివి శక్తి సామర్థ్యాలను కూడా పెడుతూ రాజకీయాల వైపు ఒక గొప్పగా వెళ్తేనే ఒక దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి యువత అందరూ కూడా రాజకీయాల వైపు వాళ్ళు మొగ్గు చూపాలని చెప్పేసి అందరి యువతను ఇవి మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ ఆ కమ్యూనిటీ అభ్యున్నతి కొరకు, కమ్యూనిటీ సమస్యల కొరకు పోరాడతానని చెప్పేసి చెప్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలన సంబోధిస్తున్నారు. ఆ పాలనలో పోరాడి నారా లోకేష్ గారు అత్యంత సన్నిహిత పరిచయం ఏర్పరచుకొని నేడు రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నానని చెప్పేసి చెప్తున్నారు. యువత ఇప్పటికైనా రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశ భవిష్యత్తు అయితేనేమి దేశ స్థితిగతులు మారతాయని చెప్పేసి ఆయన మాటలని విన్నాం. థ్యాంక్ యూ.